అవును, నాకేమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. లేదు, ఇదేమిటంటే నేనే చెబుతాను. దాని కారణం ఏమిటంటే నేను ఒక వ్యత్యాసమైన మనిషిని కలిశాను. అతను నాకు గొప్ప గొప్ప శక్తులన్నీ ఇచ్చాడు. అది విద్యుత్ శక్తి. చూస్తారా? ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియట్లేదే. దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోకండి, మా దగ్గరగా రాకండి, అదే మంచిది. అవును నాన్నగారండి. వేరే దారి లేదు, కానీ నాకు ఆకలేస్తోంది. రండి మనం తిందాం. నాకు ఆహారం ముక్క ఒకటి ఇవ్వండి. అది కరిగిపోయింది. ఇలా చూడండి, నేను ఎలా తినాలి? నా వల్ల కావడం లేదు. కొంచెం గంజి అయినా తాగుతాను. వేడి గంజి ఉంటే ఇవ్వండి. గంజి కూడా ఇంకిపోయింది. మమ్మల్ని క్షమించండి, మీరే తాకినా కరిగిపోతుంది. దయచేసి దీన్ని తాకండి. అది నిజమేనండి. నాకు అర్థమైంది. ఎక్కడ ఉన్నారు నాన్నగారండి? ఇప్పుడు మీకు ఎలా ఉందండి? నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మ, నాన్నగారిని వెతికాను కానీ కనిపించలేదు. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. నాకు శక్తి కావాలని అడిగాను, అందువల్ల నా శరీరం ఇలా మారిపోయింది. నీళ్లు కూడా నిలబడడం లేదు. మళ్ళీ పోయింది. వదిలిపెట్టను, వదలను. ఇదే చేపలు పట్టడానికి మంచి మార్గం. నేను అనుకున్నట్టుగానే చాలా చేపలు పట్టుకున్నాను. ఇది మాడిపోయింది. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా వల్ల కావడం లేదు. దీనివల్ల నేను తినలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను. మా వాళ్ళు వచ్చారే. అవును, ఏమైంది? అందరూ వచ్చారు. మాకు ఒక మంచి ఆలోచన తట్టింది. ఆలోచన? ఇలా చూడండి. ఈ అరటిపళ్ళు ఎందుకు? నాన్నగారండి, మీరు ఈ అరటిపళ్ళని తాకుండా అలాగే నోట్లో వేసుకోండి. ఏమంటారు? చూసారా? అదా విషయం. నేను కూడా ప్రయత్నించి చూస్తాను. సరే. లేదు, ఇలా తినకుండా ఉంటే నా పని అయిపోతుంది. ఇలా చూడండి, మీరు అలా మాట్లాడకండి. మీరు ఇలా ఎందుకు చేయకూడదు? మీ శక్తుల్ని ప్రయోగించి బాగా పట్టుకుని మనకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చండి. నేను ఏం తీసుకొచ్చినా తినే అవకాశం లేదు కదా. ముందు మీరు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి, దాని తర్వాత తిరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. అది కూడా నిజమే. మీరు గొప్పవారవుతారు, మీకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అదంతా సరే, ముందు నేను దీని నుంచి బయటపడాలి. చాలా అడవి మృగాలు వస్తున్నాయి. ఎలా ఉంది? ఆధార కొట్టాను కదా. అంటే నా శక్తులు నీకు ఉపయోగపడుతున్నాయని చెప్తున్నావు కదూ? నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా? నా శక్తుల్ని తిరిగి తీసేసుకుంటాను. దయచేసి నీ శక్తులు నువ్వు తీసేసుకొని తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతున్నావా? నా శక్తుల వల్ల నాకు తెలిసి నీకంతా మంచి జరిగి ఉంటుంది. అందుకనే చెబుతున్నాను, నాకు జరిగిన మంచి చాలు. నీ శక్తులు నువ్వే తీసేసుకో. అయితే నేను బయలుదేరుతున్నాను. నువ్వెక్కడికి వెళ్ళావు? మర్యాదగా నా పాత శక్తి నాకు ఇచ్చేయి. ఏదో ఒకటి చెప్పు, వెళ్ళు. ఇలా చూడండి, నాతో పెట్టుకోకండి. నా దగ్గర చాలా భయంకరమైన శక్తులు ఉన్నాయి. ఇదిగో, నీ ఒంట్లో ఉన్న శక్తులన్నీ నేను తిరిగి తీసేసుకున్నాను. నువ్వు అబద్ధం చెబుతున్నావు కదా.
నాకు ఇచ్చేయండి. ఇస్తే వద్దంటున్నారు, తీసుకుంటే కావాలంటున్నారు. ఏంటో ఈ మనుషులు. నేను పిలిస్తే రానన్నాడు. చమ్మ చక్క చారడేసి మొగ్గ. నేనే గెలిచాను. దత్తచిన్ను ఓడిపోయావు. దత్తచిన్ను ఓడిపోయాడు. అందుకని ఈ కర్రలని వాడే తేవాలి. సరే రండి, మనం ఇంటికి వెళదాం. మనం వచ్చి చాలా సమయం అయ్యింది. ఏమి అందరికి ఏమైంది? తన్నేగా తీసుకెళ్ళమని చెప్పాం. ఇది తప్పిపోయిన మా యువరాజు యొక్క కిరీటం. ఈ కిరీటాన్ని మేమిప్పుడు మీ తల మీద పెట్టి చూస్తాము. ఈ కిరీటం ఎవరికైతే సరిపోతుందో వాళ్ళే ఇక మీదట మాకు మహారాజు. ఇది నీకు సరిపోలేదు. నీకు సరిపోలేదు. ఇంకెవరున్నారు? ఆహా. ఇది సరిపోయింది. మహారాజును కనిపెట్టేశావు. ఇక మీదట ఈయనే మా మహారాజు. అవును, ఏమిటి తమాషా చూస్తున్నారు? అంతగా ఇక్కడ ఏం జరుగుతోంది? ఏమీ లేదు. దోతేచిను వాళ్ళ రాజ్యానికి కొత్తగా రాజయ్యాడు. రాజయ్యాడా? అదెలా జరిగింది? నేను కూడా నమ్మలేకపోతున్నాను. అయినప్పటికీ మా ఈ కానుకను స్వీకరించండి మహారాజా. రాజు అయినందువల్ల అన్ని ఉచితంగా దొరుకుతున్నాయి. నాకు అరటిపళ్ళు కావాలి. ఆ అట్టి పళ్ళని మా మహారాజు కోసం తీసుకొచ్చినవి. ఎవరు తీసుకోకూడదు, అర్థమైందా? ఏయ్, మీరేమంటున్నారు? దొత్తేచన్ని కలుసుకోవడానికి అడ్డకించకండి. అతను మా కుటుంబంలో ఒకడు. మన మహారాజుకు విందు ఇవ్వటానికి మంచి ఆహారం దొరికింది. ఆయన తినేటప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. వాడు మాత్రమే తింటున్నాడు. కాసేపు ఊరుకోండి. ఇక మీదట మా మహారాజు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో రారు. అది నువ్వు ఎందుకు చెప్తున్నావు? దొత్తేచన్ రా, ఇంటికి వెళ్దాం. ఇవి కూడా మీకోసమే తీసుకొచ్చాను. దొత్తేచన్, మాకు తినడానికి ఆహారమే లేదు. దొత్తేచన్, సరే రా, మనం వెళ్ళి హాయిగా ఆడుకుందాం. మహారాజా, మీకు కావలసిన కాలక్షేపం అంతా కూడా ఇక్కడే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. దొత్తేచన్, నాకంటే ఇవే నీకు ముఖ్యమైపోయాయి కదా. దొత్తేచన్, మన ఇంటికి రావడానికన్నా నీకు ఇదే నచ్చిందా? దొత్తేచన్ రాడు. దొత్తేచన్ రాడు. వాడు రాని అక్కర్లేదు. వీళ్ళ గొడవ తట్టుకోలేకపోతున్నాం. దోతేచిన్ చుట్టూ చాలా మంది ఉన్నారు. అందుకే వాడు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాడు. అందుకే వాడికి తిరిగి రావాలన్న ఆలోచనే లేదు. పాపం దొత్తేచన్. ఇక్కడి నుంచి వాడి పేరు ఎత్తకండి. ఒకవేళ వాడే తిరిగి వచ్చిన వాడిని ఇంట్లో చేర్చాను. నేను పిలిచిన వాడు రాలేదంటే వాడు నా మిత్రుడు కాదు. ఇదిగో చూడు, నువ్వు కోప్పడకూడదు. తప్పకుండా వాడు తిరిగి వస్తాడు. నా మాట జరిగి తీరుతుంది. అది నాకు అనవసరం. మహారాజు గారికి వందనము, స్వీకరించండి. ఏయ్, పరిగెత్తకు, ఆగు. పరిగెత్తొద్దు, ఆగు. ఆగమంటున్నానా? దిగులు పడకు గాన్. మనం ఎలాగైనా సరే ఆ అడవి మృగాన్ని పట్టుకుందాం. ఒక్క నిమిషం మహారాజా, మీరు దేనికి కంగారు పడకూడదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అంతా నేను చూసుకుంటాను.
త్వరగా రండి, మహారాజు గారికి ఆహారం తీసుకురా. మహారాజా, ఆహారాన్ని తీసుకొచ్చాం, భుజించండి. హాయిగా తినండి. కడుపు నిండా తినండి. మొహమాటం లేకుండా మీకు ఏమి కావాలన్నా తినండి. బాధపడకండి, తినండి. అవును, ఇది తినండి. ఏమైంది మహారాజా? ఏమైంది మహారాజా? అదుగో నిజమైన మహారాజు అక్కడున్నారు. ఆయనకి కిరీటం సరిపోయింది. ఆయన ఎక్కి మీదట మన మహారాజు. మహారాజా పరిగెత్తకండి. ఆగండి, ఆగండి. ఆగండి మహారాజా, ఆగండి. ఎలాగోలా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ చూడడానికి వింతగా ఉన్నారు. వాళ్ళు అంతే, వాళ్ళకంటూ ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. కానీ మనకే ఏ నాయకుడు అవసరం లేదు. కానీ చోట్ని ఎవరు శుభ్రం చేస్తారు? ఎవరేమిటి, మన దోతేజీనే. అవును మహారాజా, దీనంతటికి మీరే కారణం. దోతేజీని త్వరగా పని పూర్తి చేయి, మనం భోజనం చేయాలి. నువ్వు త్వరగా శుభ్రం చేయలేదంటే అడవి మృగాన్ని తినేస్తాం. మా నాన్నగారు నిద్రపోయారు. నాన్నగారండి, మనం ప్రారంభిద్దామా అండి? మీరు సిద్ధమేనా అండి? నేను సిద్ధమే, నేను చూసుకుంటాను. ఆయ్, ఆయ్. నాన్నగారండి, మీరు అదరగొడుతున్నారండి. ఇది నాకు చాలా సులభం. నాకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకా వెయ్యండి. వెయ్యండి, వేయండి. ఇదెలా ఉంది? చెప్పేది వినండి. ఇంతకు ముందు ఇలా చేసే దెబ్బలు తగిలించుకున్నారు. దిగులు పడకండి, ఇవన్నీ నాకు గడ్డి పోసుతో సమానం. ఏమండి, మీకేమైందండి? ఎందుకే నేను అప్పుడే వద్దని చెప్పాను. నా మాట విన్నారా? నాన్నగారండి, నాన్నగారండి. త్వరగా కళ్ళు తెరవండి. లేవండి, లేవండి. ఎందుకే ముందుగానే వద్దని చెప్పాను. నా మాట వినలేదు. లేవండి. నన్ను క్షమించండి. చూసారా, నేను భలే ఎగురుతూ వెళ్తున్నాను. నాన్నగారండి, లేవండి, లేవండి. అందరూ అక్కడే ఉన్నారు. నేను వెంటనే తిరిగి వెళ్ళాలి. ఇదిగో చూడు, నేను మేల్కొన్నాను. దయచేసి నన్ను వదిలే. కలల ప్రపంచంలో నేను ఉన్నది చాలు. నన్ను లాగొద్దు. నేను మేల్కొన్నాను, నన్ను వదిలే. దయచేసి నన్ను వదిలేయమని కోరుకుంటున్నాను. అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెంటనే వెళ్ళాలి. నన్ను వదిలే. నేను మళ్ళీ భూమికి వచ్చేసినట్టున్నాను. సరే, ఇది ఏం చోటు? ఎవరది? ఇంకా నేను తప్పించుకున్నాను. అక్కడ ఉన్న మనుషులకు ఏమైంది? రోడ్డు మీద ఉండే వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఏమిటిదంతా? దయచేసి శబ్దం చెయ్యకు, దూరంగా ఉండు. ఇక మీదట ఇక్కడ ఉండకూడదు. ముందుగా ఈ కళల ప్రపంచంలోంచి బయటకు రావాలి. నేను మళ్ళీ మళ్ళీ ఈ చోటుకే వస్తున్నట్టుగా ఉన్నాను.
ఇదేం చోటు? ఓ నాయనా వద్దు! ఇంకా నయం, అన్ని చోట్లు చాలా రద్దీగా ఉన్నాయి. అరే, ఈ చోటు చాలా వ్యత్యాసంగా ఉంది. అవును, ఏమిటిది? దీన్ని తీయలేకపోతున్నానే. నా వల్ల కావటం లేదు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఎక్కడున్నానో తెలియడం లేదే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? తిరిగి వచ్చాయి. నువ్వు నిద్రపోవడం లేదు, మెలకుగానే ఉన్నావు. వచ్చాయి. నేను తిరిగి వెళ్ళాలి. ఏది ఏమైనా సరే నేను తిరిగి వెళ్ళాలి. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ప్రమాదం వచ్చింది. లే లే నిద్ర లే, నీకు తగ్గిపోయింది. లే లే చెప్పేది వినండి, ధైర్యంగా ఉండండి, లేవండి. నాన్నగారండి, లేవండి. వద్దు వద్దు, ఈ అడుగు నేను రాను. దయచేసి నన్ను వదిలే. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. నన్ను వదిలేయమని చెప్పాను కదా. నేను తప్పించుకున్నాను. గోందు తెచ్చి నేను వస్తున్నాను. గాన్, ఇదిగో నేను వస్తున్నాను. ఎలా ఉన్నారు? గాన్, ఎలాగైతేనే మంచి పని జరిగింది. నేను చాలా భయపడ్డాను. మీకేం కాలేదు? ఏమీ లేదు. నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. కలల ప్రపంచంలో దిక్కుదోచక అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాను. ఇక నుంచి నిద్రపోకండి. ఇంకెప్పుడు నేను గాఢంగా నిద్రపోను. అద్భుతమైన ముత్యపు చెప్పల సేకరణ. మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి మీ నాన్నగారికి సాయం చేయండి. అలాగే, మనం వెళ్దాం తోచేన్.
కుదరదు కుదరదు. ఇలా అన్నాడేంటి? మేము ముచ్చపు చెప్పుల కోసం వెళ్తున్నాం. ఓ అలాగా? హే పీకు, నువ్వు మాతో వస్తావా? మేము వెళ్ళే చోట చాలా ముత్యాలుంటాయి. అవి నీ తల మీద పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. అలా అంటున్నావా? నా జుట్టుని అందంగా చేసుకుంటాను. ఎక్కువగా ఆలోచించకు. కానీ నా తలకి చిప్పల కంటే ముత్యాలే బాగుంటాయి. నాకు ముత్యాలే కావాలి. దాన్ని మాత్రం నా తల మీద పెట్టుకుంటే మహారాణిలా ఉంటాను. నాకు ముత్యాలు కావాలి. నాకు కాస్త హెల్ప్ చేస్తారా? ఇప్పుడే చాలా ఆలస్యం అయిపోయింది. అలలు చాలా భయంకరంగా వస్తున్నాయి. మేము త్వరగా వెళ్ళాలి. పర్వాలేదు, వెళ్ళండి. నా తలకి పువ్వులే చాలు. ఓ భలే ఉంది. అదుగో అటు చూడు. తోతోచిన్ మనకు అదృష్టమే. తోతోచిన్ ఈ త్వరగా రా, చాలా ఉంటాయి. తవ్వి చూస్తే చెప్పులు చాలా ఉంటాయి. ఉండు తవ్వుతాను. ఇదిగో దొరికింది. ఇంకా తవ్వితే ఇంకా చాలా ఉంటాయి. ఇదిగో దొరికింది. బాగా తవ్వితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇదిగో దొరికింది. ఇదిగో ఇక్కడ ఒకటి, అదిగో అక్కడ ఒకటి. ఇదిగో దొరికింది. ఇలాగే తవ్వుతుంటే చాలా చెప్పులు దొరుకుతాయి. తోతోచిన్ హాయ్ దొత్తెచిన్, బాగా తవ్వు. అప్పుడే నీకు ఇలాంటి చెప్పులు దొరుకుతాయి. బాగా తవ్వే చెప్పులను తీ దొత్తెచిన్. తోతోచిన్ తోతోచిన్ దొత్తెచిన్, నిజంగానే అదరగొట్టేశావు. నేను ఇంకా చాలా తీయాలి. తోతోచిన్ త్వరగా త్వరగా తవ్వాలి, త్వరగా తవ్వాలి. తోతోచిన్ వావ్, ఈ చిప్ప చాలా అందంగా ఉంది. ఇటు చూడు దొత్తెచిన్. ఇది నిజంగా టోపీలా ఉంది కదా? దొత్తెచిన్, లోపల ఏం చేస్తున్నావు? నిజంగా అది చాలా పెద్దదే. అందరు కొట్టేశావు. ఇది నిజంగా చాలా పెద్దదే. దొత్తెచిన్, దొత్తెచిన్, దిగులు పడకు. నిన్ను నేను కాపాడుతాను. నిన్ను వదలను. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. దొత్తెచిన్, బయటికి 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 రా. దొత్తెచిన్, రా, రా, త్వరగా రా. దొత్తెచిన్, లేదు, ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. త్వరగా రా దొత్తెచిన్. నమ్మయ్. పులి నా వెంట పడుతుంది. ఎవరైనా కాపాడండి. పులి నా వెనకే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా కాపాడండి. అమ్మయ్య, ఆ పులి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఏం చేసేది? నేను ఎలా దీని లోపల నుంచి బయటికి తీయాలో నాకేమీ అర్థం కావట్లేదు. నాకేమో చాలా భయంగానే ఉంది. దొత్తెచిన్, ఒక సూపర్ ఐడియా. మనం ఈ చిప్పకి కితకితలు పెట్టి చూద్దాం. దొత్తెచిన్, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే లోపల వైపు కితకితలు పెట్టు. అలాగే అలాగే. చికిలి చకిలి చికిలి 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 చకిలి చికిలి చికిలి చకిలి.
గిలి, 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 గిలి. నువ్వు బయటకు వచ్చేసావు తోతచిన్. నువ్వు చిప్ప నుంచి బయటకు వచ్చిన తెల్ల ముత్యం లాగే ఉన్నావు. ఈ పువ్వులు నిజంగా చాలా బాగున్నాయి. తోతచిన్ ముత్యాల్లో మెరిసిపోతున్నాడు. ఇలాంటి ఒక అందమైన ముత్యమే నా తల మీద పెట్టుకోవాలనుకున్నాను. నాకు అది కావాలి. కాసేపు నిశ్శబ్దంగా ఉండు. లేదు లేదు కుదరదు. నాకు ఆ ముత్యం కావాలి. నాకు కావాలి. అంత తొందరగా వాళ్ళని పట్టుకోలేవులే. బాగా ఆడుకొని రాణి. ఏయ్, ఆగు. నాకు కావాలి. ముత్యం. ఆకలితో ఉన్న నక్షత్రాలు. ఈ రోజు చాలా కష్టపడ్డాను, బాగా అలసిపోయాను. నాన్నగారండి, అయినా మనం ఈ రోజు చాలా చేపల్ని పట్టాం. కానీ మనం ఇంటికి తిరిగి రావడానికి బాగా ఆలస్యమైంది. నాకంతా అయోమయంగా ఉంది. చీకటిగా ఉండడం వల్ల మనం ఏ వైపు వెళ్ళాలో నాకేమీ అర్థం కావట్లేదు. అలా కలవరపడకూడదు గాన్. అటు చూడు, ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తోంది. మన ఇల్లు ఆ దిక్కునే. నాన్నగారండి, నక్షత్రాన్ని చూసి దారి చెప్పారు. మీరు అద్దరు కొట్టేశారు. ఇదంతా నాకు గడ్డి పరకతో సమానం. నాకు ఎంతో అనుభవం ఉంది. కాసేపు నోరు మూసుకుంటారా? ఇలా మాట్లాడే పోయినసారి మనం దారి తప్పాం. అందరి ముందు నా పరువు తీయకు. ఆ నక్షత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాని ఆనవాళ్ళు కూడా తెలుసు. ఏదో చెప్తున్నారు. మనం సరిగ్గా ఇల్లు చేరుకుంటే సరి. దిగులు పడకు, మనం తప్పకుండా మన ఇంటికి చేరుకుంటాం. ఏంటి మీరిద్దరు ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోయారా? నేను దారి తప్పిపోయాను, అయినా కనిపెట్టేశాను. అది కూడా పెద్ద గొప్పలే. అది చూడండి, దాన్ని చూడండి. ఏమిటలా ఆడుతోంది? ఏమైంది దానికి? నక్షత్రాలు అలా కదిలితే ఆపదంటారు. అది మాత్రం కాదు, అన్ని నక్షత్రాలు అలా కదిలిపోతున్నాయి. అది చూడండి. ఏంటి పడిపోతున్నాయి? అన్ని నక్షత్రాలు ఎందుకు దిగుతున్నాయి? ఏంటిది? ఇటు చూడండి, మన ఇంటికి దారి చూపించేది ఈ నక్షత్రమే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక నిమిషం. పీకా, నాకు నక్షత్రాలు ఇలా ఉండడం అస్సలు నచ్చలేదు. గాన్, దయచేసి నక్షత్రాలన్నిటిని వెళ్ళిపోమను. అదేలా? అదంతా నాకు అనవసరం. వీటిని పంపించేయ్. నాన్నగారండి, ఇప్పుడు నేనేం చేయాలండి? ఆ, వాడిని ఎలా వెనక పంపాలో నాకు తెలీదు, అయినా ఆలోచిస్తాను. అయిపోయాను. వాడికి తినడానికి ఏమైనా పెడదాం. ఇవి తినేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పర్వాలేదు, మొహమాట పడకుండా తినండి. ఇది చాలా బాగుంటుంది. తినండి, అప్పుడే మీకు తెలుస్తుంది. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మీరు తింటేనే మాకు సంతోషం. ఓ, ఏమిటో శబ్దం? నాన్నగారండి, ఇలా చూడండి, నేను వైద్యుడిని తీసుకొచ్చాను. నక్షత్రాల సమూహం, నేను చెప్పేది వినండి, లేకపోతే మిమ్మల్ని ఈ వైద్యుడు అతను వశపరుచుకుంటాడు. ఏం చేస్తున్నాడు? నక్షత్రాలను ఎలాగైనా వెనక పంపాలని వాడితో సంప్రదిస్తున్నాడు. కానీ ఆయన చెప్పేది ఆ నక్షత్రాలకి కొంచెమైనా అర్థం అవుతుందా? కాస్త నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉండు. నన్ను క్షమించండి. అలాగే వైద్యుడు గారు, ఏమైనా తెలిసిందా? ఏం చేయాలో నాకు తెలుసు. నా మానాన్ని నన్ను వదిలిపెట్టండి. సరే, మీ ఇష్టం వచ్చినట్టుగానే చేయండి. ఆ కాలంలో నక్షత్రాలను సంతృప్తి పరచడానికి ఒక అలవాటు ఉండేది. అదేమిటంటే, ఇలాంటి సమయంలో వాళ్ళు ఒక అందమైన అమ్మాయితో నాట్యం చేయాలి. అలాగా, నేనాడతాను. నాకు నాట్యం బాగా వచ్చు. నేను బట్టలు మార్చుకొని వస్తాను. ఎవరది? నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నీ వేషం చాలా బాగుంది. చాలా పండి.
ఆ జుంబా ఆ జుంబా అలాగే చెయ్యి ఆ జుంబా ఆ జుంబా అది అలాగే చేయాలి ఆ జుంబా ఆ జుంబా ఆ ఉంబా ఆ జుంబా. ఏదో గందరగోళం జరగబోతుందని అనిపిస్తోంది. ఈ నాట్యం వాడికి నచ్చలేదనుకుంటా. దయచేసి ఆపు. ఎందుకు నన్ను ఆపమంటున్నారు? ఆ నక్షత్రాలకి నీ నాట్యం నచ్చలేదనుకుంటా. నా నాట్యం నచ్చలేదంటావా? ఏ దోదోచిన్, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరే, ఇప్పుడు దాని మీద దూకు. ఓ, మనం అదరగొట్టేశాం. ఇది చాలు, మనం చాలా పక్షుల్ని కట్టేశాం. నాన్నగారండి, ఈ పక్షుల్ని ఎగరగొట్టండి. వద్దు వద్దు, త్వరగా ఎగరండి. త్వరగా నన్ను వదలండి. నన్ను కాపాడు, కాపాడండి. ఈ రోజు ఈ నక్షత్రాల్ని ఆకాశంలోకి పంపకుండా వదిలిపెట్టను. కానీ ఆకాశం చాలా ఎత్తులో ఉంది. త్వరగా ఏదో ఒక దూలాన్ని దాన్ని కట్టండి. అది నీకు అందలేదే. ఏమిటి మాట్లాడుతూనే ఉన్నారు? త్వరగా. చూసి జాగ్రత్త, దొదచిన్. ఎంత పని చేశారు? నాన్నగారు ఆపదలో ఉన్నారు. నాన్నగారండి, చెప్పేది వినండి. ఆ నక్షత్రాన్ని వదిలేయండి. సరే, అలాగే. ఎలాగైతేనే మనం తిరిగి వచ్చేసాం. ఏమైంది? ఆ నక్షత్రాలను తిరిగి ఆకాశంలోకి పంపలేకపోయారా? వాటిని పంపడానికి మాకు ఇంకా బలం కావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? వావ్, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? అటు చూడండి, అది మన నీలి నక్షత్రం. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారండి, మీకేమీ కాలేదు కదండి? ఇంతవరకు ఏమీ కాలేదు. అటు చూడండి, ఎన్నో అరటిపండు తొక్కలు అక్కడ పడున్నాయి. ఓ అలాగా.